ఓర్చోనిపై హైడ్రోజన్ బాంబు వేలుస్తాం. ఓర్చోని వ్యవహారంలో తాము ఇప్పటికే అణుబాంబు పేల్చామని, ఇక త్వరలోనే హైడ్రోజన్ బాంబు పేలుస్తామని రాహుల్ గాంధీ హెచ్చరించాడు. దీంతో ప్రధాని మోదీ ముఖం చూపించలేని పరిస్థితి వస్తుందని మునగాడు చెప్తాడు. మునగాడు ఏం చెప్తానంటే, ఇప్పటికే అంట బాంబు వేసినంట, ఇంకా హైడ్రోజన్ బాంబుకు రెడీ అయినట. నమ్ముతారా? హైడ్రోజన్ బాంబు నాకు కూడా కావాలి. పూల్వాలా చాచా ఎట్లా ప్రధానమంత్రి అయిండు, పటేల్ గారిని కాదని ఎట్లా ప్రధానమంత్రి అయిండు, ఎన్ని ఓట్లు వచ్చినాయి మన ముత్తాతకు, మనం ముత్తాత ఏం పొడిచినని ప్రధానమంత్రి అయిండు, ఎట్లా ప్రధానమంత్రి అయిండు, మన ముత్తాతని దేశం దేకలే కదా. ఎలక్షన్ కమిషన్ గురించి మాడే మునగాన్నం మరి ఎందుకు మన ముత్తాత ఎట్లా ప్రధానమంత్రి అయిండు అనేది మాట్లాడతలేము. మన ముత్తాత తుప్పకాలు ఒక్క ఓటే, ఇంకా నన్ను అడిగితే తన ఓటు తన లెక్కకు రాదు కాబట్టి గుండు సున్నా. మన ముత్తాతకు వచ్చిన ఓట్లు గుండు సున్నా. ఏ రకంగా మన ముత్తాత ప్రధానమంత్రి అయిండు? హైడ్రోజన్ బాంబు కాదు, దాని తాతలాన్ని బాంబు వేసాలి. మన ముత్తాత ఈ దేశానికి ఏ రకంగా మొట్టమొదటి ప్రధానమంత్రి దొంగ లెక్క, దోపిడీదారు లెక్క, దుర్మార్గంగా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి దొంగనా కొడుకు బయట ప్రధానమంత్రి అయితే చెప్పినాక, మరి రాహుల్ గాంధీ గారికి పాదాభివందనం చేయడానికి కాళ్ళు గారి నెత్తిన నిలువోసాను నేను అడుగునా. నీలాంటి ద్రోహులు, మీలాంటి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన నాయనమ్మల వారసులు, ముత్తాతల వారసులు సిగ్గు చేర ఉంటే మరి ఒక్కసారి ఈ దేశానికి ఏ రకంగా మన ముత్తాత ప్రధానమంత్రి అయిందో ఈ దేశ ప్రజలు వివరించాలి. ఓటు చోర్ల గురించి మాట్లాడే ముందు. తర్వాత మీరు ఏది మాట్లాడే మీరు టేకదారంటప్పు. అబ్బా నరేంద్ర మోదీ ముఖం చూపించారంట నాయన. మీరు రెస చూపిస్తురు మొఖాలు, ఫుల్లు చూపిస్తురు మాకు మొఖాలు. ఎందుకంటే ప్రపంచం మొత్తం తిరిగి వచ్చి భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక దేశంగా తీర్చిదిద్దులకు తట్టుకోలేక మన గుండెలు అలిసిపోయి 3 సార్లు ఓడిపోయి సిగ్గు వచ్చి ఏం చేస్తున్నారు దేవుడు అని ఇలా ఓడి చోటు ముందర పెట్టుకున్నాం. ప్రపంచ దేశాలు తిరిగి వస్తాడు. ఏదైతే మీ తాత మీ ముత్తాత దోసిపెట్టిన చైనోల కాడికి పోయి గల్లా ఎగిరేసి వస్తాడు. ఇలా మన బతికేంది, నాయనమ్మలు పోయి ముత్తాతలు పోయి మోకాల ముందర మోకరిల్లిన బతుకులు మనవి. మనం మాట్లాడుతాం ఓటు చోర్ల గురించి. అందుకే ముఖం నరేంద్ర మోడీ చూపిస్తారా చూపిడా రేపు డిసైడ్ చేస్తా దేశం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మునగాడే అయితే ఈ దేశంలో మీ ముత్తాత ఏ రకంగా మొట్టమొదటి ప్రధానమంత్రి అయిండు, ఏ ప్రజాస్వామ్యం ప్రకారం అయిండు, రాజ్యాంగం పట్టుకుంది రాహుల్ గాంధీ గారు. మరి దాన్ని ఒక్కసారి హైడ్రోజన్ కాదు అణుబాంబు వేసా కావాలంటే అణుబాంబు వేసి మీరు అడుగున్నాం చూస్తాం మీ ముత్తాత ఎట్లా అయిండో. దొంగ లెక్క అయింది కదా, దోపిడీదారు లెక్క అయింది కదా, చెప్పాలి కదా మరి అది కూడా. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఒకసారి చూడరా, ఈ సన్నాసులకు తెలివిలేదు కాబట్టి చెప్తున్నా. ఈ వార్త చూడరే, ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు తగవు, భారత్ వైఖరితో ఏకీభవించిన షాంఘై సహకార సంస్థ పాల్గా ఉగ్రదాడి తీవ్రంగా ఖండిస్తూ ఉమ్మడి ప్రకటన. జూన్ లో SCO రక్షణ మంత్రుల భేటీలో రూపొందించిన ప్రకటనలో పహల్గాం అంశం తేలకపోవడంపై భారత్ నిరసన, సంయుక్త ప్రకటనపై సంతకం చేయడానికి నాడు నిరాకరణ. ఈ నేపథ్యంలో మారిన SCO వైఖరి డిక్లరేషన్ ఇది భారతదేశానికి అతిపెద్ద దౌత్య విజయం అని నిపుణులు చెబుతున్నారు. ముఖం ఏడబెట్టుకుంటారు రాహుల్ గాంధీ గారు. మన నాయనమ్మలు ఏం పొడిచిరు, మనమేం పొడిచినాం, మన ముత్తాతలు ఏం పొడిచి, మన నరేంద్ర మోదీ ఏం చెప్తాను. ప్రపంచ దేశాలన్నింటినీ కూడగట్టుకొని భారత్ను మోరల్ గా ఒక పెద్దన్న లెక్క చూపిస్తాను ప్రపంచానికి. రేపు భవిష్యత్తులో ఆర్థికంగా కూడా చూపిస్తానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. మనం ఏం చేస్తాను, గాజుగుడ్డు పట్టుకొని తిరిగి ఈ దేశంలో ఎట్లా నరేంద్ర మోదీ దించాలి, ఎట్లా మన నాయనమ్మల లెక్క చీకటి రాజ్యం దేవాలి, ఇటువంటి దాని మన సోకులు ఉన్నాయి. ఉన్నది చెప్తాను. ఉగ్రవాదంపై పోరు, మానవత్వం పట్ల మన బాధ్యత, టెర్రరిస్టులకు కొన్ని దేశాల బహిరంగ మద్దతు, అంగీకార యోగ్యమైన SCOల ప్రధాని మోదీ పాక్ ప్రధాని షహబాజ్ సమక్షంలోనే నిప్పులు
ప్రపంచ శాంతికి భారత్ రష్యా స్నేహం కీలకం. ఆర్థిక వాణిజ్య ఇంధన రంగాల్లో సహకారంపై మోదీ పుతిన్ చర్చలు. పుతిన్ కారులోనే వేదిక వద్దకు దాదాపు గంట పాటు దాంట్లోనే సంభాషణ. బ్రాహ్మణులే లాభపడుతున్నారు, తక్కిన వారికి ప్రయోజనాలు బలి అని చెప్పేసి ట్రంప్ సలహాదారు నవరోలో అంట. ఇప్పుడు వాడు ట్రంప్ గారు వాడు ఎగురుతాడు అని సలహాదారు. నేనేమంటా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు భారత వైపు చూపిస్తూ ఎప్పటికప్పుడు దౌత్యపరంగా అనువైన నిర్ణయాలు తీసుకుంటూ చాకచక్యంగా ప్రపంచ దేశానికి మద్దతు కూడా కడుతూ నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉంటే తట్టుకోలేని సన్నాసులు ఇలా ఓడ్చోరి పైన యుద్ధం చేస్తారట. ఏం మిగతారు బొంగు కూడా దిగలేరని అంటారు దేశం మొత్తం. నరేంద్ర మోదీ గారు ఈ రోజు ఎన్నికలు వచ్చినా, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వచ్చినా ఈ దేశంలో 324 సీట్లతోటి 324 సీట్లతోటి ఈ దేశం 4వ ప్రధానమంత్రి అయ్యేంత స్థాయికి ఈ దేశ ప్రజలు తీసుకెళ్తారు. సన్నాసులు దద్దమ్మలు ఇవాళ కూడా 3 సార్లు అయిన 100 దాటిన ఎదవాలట. నరేంద్ర మోదీ గారు ముఖం పెట్టేట్టుకుంటారు అంటారు. మీ ముఖాలు అద్దం ముందు చూసుకుంటే నవ్వుతారులో పప్పులు మనం ముద్దపప్పులు మనం. నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడే స్థాయా? ఎటుగాక మన ముత్తాతలు పొడిసిరని, మన నాయనమ్మలు పొడిసిరని మనం ఫీల్ అయితే ఎట్టా? మనకన్నా తెలివి ఉండాలి కదా. తెలివి లేక మాట్లాడుకుంటే ఎంత. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి గురించి ఒక్క వార్త వచ్చినారా? అబ్బో భార్య రాజురా బెదిరింపులకు తలొగ్గం. ఈయనవి కూడా ఆయన కూడా ఈ మునగాని కూడా ఈయన కూడా రాసి సంతోషమేనా? మొత్తానికి నరేంద్ర మోదీ గారు ట్రంప్ మాతోని అదే రకంగా చైనా అధ్యక్షునితో ఇద్దరితో కలిసి మంచిగా సంబంధాలు ఏర్పరచుకుంటాడు. పాకిస్తాన్ వారికి అమెరికా వారికి ఉచ్చ పెట్రోల్ అవుతుంది. ఒక్కొక్కరికి కొడుకులు ఉచ్చ పెట్రోల్ అయి బ్రాహ్మణులకి అన్ని రావాలంటాడు. ఆ బొత్సుగాడి బతికి వచ్చి చూసినట్టు అంటగా దూరపు కొండలు నునుపు రావాలి, దగ్గరికి వచ్చి చూడరావాలి, కథ తెలుస్తుంది. సన్నాసులు కాంగ్రెస్ అయితే నచ్చుతుంది వాళ్ళకు. ఇది కథనే వార్త.